నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఎస్సీ ఎమ్మెల్యేలు టార్గెట్గా వాళ్ళు రాజకీయం నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకున్న ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు దాదాపు 36 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకొని కొత్త వారికి అవకాశం ఇచ్చుకుంటూ పాత వారిని పక్కన పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇన్ని సంవత్సరాల పార్టీని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమిటి అనేది కొన్ని సందర్భాలను బట్టి తేటతెల్లమవుతుంది. ఈరోజు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని ఈరోజు కలిశారు. వీళ్ళ యొక్క మీటింగే సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వస్తున్నారని చెప్పి అనేక సోషల్ మాధ్యమాల మీద టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు మారుతున్న రాజకీయ క్రమంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఎస్సీలు ఎస్టీలే బయటకు వస్తున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు అయితే ఓపెన్గా చెప్పేస్తున్నారు, మేము ఈ ప్రభుత్వంలో మిగిలవలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము, మా పైన రెడ్డి సామాజిక వర్గం చెందిన మంత్రులు సీనియర్ నేతల యొక్క ఒత్తిడి ఉంటుంది, మా నియోజకవర్గాల్లో మాకు పెత్తనం లేదు అంటూ మొన్న మనం చిత్తూరు జిల్లాలో చూసుకోవచ్చు. ఆదిమూలం గారు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా బయటకు వచ్చారు. మనకి ఇటు అనంతపురంలో కూడా పద్మావతి గారు కూడా. మనం కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలనే టార్గెట్ చేసుకొని ఎందుకు వైసీపీ ఈ విధంగా రాజకీయం డ్రామానా లేకపోతే నిజమా, ఎందుకు ఈ విధంగా వైసీపీ ముందుకెళ్తుందంటే ఏం చెప్తారు? ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చెప్పాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా చేయబోతున్నాడు అనేది బ్రాడ్గా మనం అర్థం చేసుకోవచ్చు. రివర్సు 5 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. అవును, రియల్లీ ఆయన ఎప్పుడైతే సామాజిక సాధికార యాత్ర అని పెట్టాడో అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది. సామాజిక సాధికార యాత్ర అని ఎందుకు పెట్టాడు? ఓకే, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే అన్ని మతాలని అన్ని కులాలని కలుపుకొని వెళ్తున్నాడు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అని చెప్పటానికి మేము ఇది పెట్టుకున్నాం అన్నాడు. ఓకే, వాస్తవంగా సామాజిక సాధికార యాత్ర ప్లాన్ చేసింది ఎందుకు అంటే ఎక్కువ ఎస్సీ ఎమ్మెల్యేలని తీసేయటానికి. ఓకే, అంటే ఎస్సీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకున్నాడు. ఎప్పుడో ఎస్సీ ఎమ్మెల్యేలని తీసేద్దాము అని ప్లాన్ చేసుకొని ఈ ఎస్సీ ఎమ్మెల్యేలని తీసేస్తే కొంచెం ప్రజల్లో గొడవ వస్తుంది కదా, అందుకని ప్రజల్ని ముందుగా దీనికి ఆపోజిట్లో ప్రిపేర్ చేయటానికి అని చెప్పి అసలు మేము సామాజిక సాధికారానికి మేమే ప్రయత్నం చేస్తున్నాము, ఎస్సీ ఎస్టీ బీసీలకి అసలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన తర్వాత ప్రచారం జరుగుతూ ఉన్న క్రమంలో ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ టార్గెట్ చేసి కొడుతున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న మొత్తం రాజకీయం. ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక రెడ్డిని పెడతారు, వీడే ఎమ్మెల్యే. ఓకే, ఇంక ఎమ్మెల్యే ఎస్సీ కాబట్టి ఆ ఎమ్మెల్యేని అణిచివేస్తుంటారు అన్నమాట. ఓకే, మీకు కర్నూలు ఆయన ఆర్దర్ కూడా అదే చెప్పాడు. అవును, కూడా బైరెడ్డి సిద్ధారెడ్డి ఎవడో ఉన్నాడు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే. ఎమ్మిగనూరు అతను చెప్పాడు క్లియర్ కట్గా, నా మీద ఒక రెడ్డి ఉంటాడు, నాకేం అధికారాలు ఉండవు అని. ఈ విధంగా ఎస్సీ ఎమ్మెల్యేలు ఇప్పుడు చాలా మంది చెప్పారు. వాళ్ళందరినీ తీసేయటానికి ముందరే ప్లాన్ చేసుకొని వాళ్ళందరి కోసం అని చెప్పి సామాజిక సాధికార యాత్ర అని పెట్టి ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆ యాత్ర పెట్టేసి ఆ యాత్ర కంప్లీట్ కాగానే ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ తీసేస్తున్నాడు. అదే, కానీ సత్యమూర్తి గారు ఒకటి చెప్పండి, ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారిని 10 ఏళ్ల నుంచి నమ్ముకొని అవతల వాళ్ళ నాన్నగారు సమయంలో కూడా కంటిన్యూ అవుతున్న ఎస్సీలు ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కనీసం వాళ్ళని కూడా పార్టీ డిపాజిట్ కట్టండి, కోట్లలో డబ్బులు డిపాజిట్ చేయండి పార్టీ ఫండ్గా, అలా లేకపోతే మీకు టికెట్ లేవు అని చెప్పి నిర్మోహమాటంగా వాళ్ళ మొహాన్ని చెప్పేయటం, లేకపోతే వాళ్ళ గ్రాఫ్ బాగలేదని చెప్పి పక్కన పెడతాం, డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి, గ్రాఫ్ బాగలేదని పక్కన పెట్టడం. కనీసం మానవత్వం అనిపించకూడదండి రాజకీయాలు ఇలాంటివి? మానవత్వం అనేది చాలా పెద్ద మాట. మీకు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిలకి ఇంత ఆదరణ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో చాలా సఖ్యతగా ఉన్న వాళ్ళందరినీ దూరం పెట్టాడు. రాజశేఖర్ రెడ్డితో కలిసి తిరిగిన వాళ్ళందరినీ చెత్తపుట్టలో పడేశాడు. రాజశేఖర్ రెడ్డిని పొగిడే వాళ్ళెవ్వరినీ దగ్గరికి రానివ్వడు. ఇప్పుడు వాళ్ళందరికీ షర్మిల ఒక ఊతంలాగా దొరికింది. ఓకే, కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నారు. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే
మీరు 10 ఏళ్ళు ఆయన కోసం కష్టపడ్డారని చెప్తున్నారు. మీరు 10 ఏళ్ళు ఆయన కోసం కష్టపడటమే కాకుండా ఆయన తండ్రికి కూడా సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలించుకుంటున్నాడు జగన్. ఇప్పటికే వదిలించేసుకున్నాడు. రాజశేఖర రెడ్డితో పనిచేసిన వాళ్ళని ఎవరిని దగ్గర రానివ్వలేదు. రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉన్న వాళ్ళని దగ్గర రానివ్వలేదు. రాజశేఖర రెడ్డిని 2 సార్లు పొగిడితే 3ఓసారి వాడి మొహం కూడా చూడ్డు. అటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డికి విలువే ఉంటుంది. ఓకే, అందుకనే వీళ్ళందరినీ ఎతికి మరీ తీసేస్తున్నాడు. ఇప్పుడు మొన్న చూసుకుంటే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పెద్దిరెడ్డి గారిని అసలు ఒక విధంగా అయితే కడిగిపడి వేసినట్టే. అసలు ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఎక్కడి నుంచి మొదలైంది? పెద్దిరెడ్డి గారు నేను చాలా సీనియర్ని, స్కూటర్ మీద తిరిగే వ్యక్తి అని చెప్పి పెద్దిరెడ్డి మీద ఎందుకు ఆ విధంగా ఆవేశం వ్యక్తం చేశారు? మన పద్మావతి కూడా ఆ విధంగానే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకు అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఇతని పేరు అంత మారుమోగుతుందంటారు పెద్దిరెడ్డి గారిది? అంటే పెద్దిరెడ్డి ఇప్పుడు ఏంటి అంటే మొత్తం రాయలసీమ జిల్లాలన్నీ కూడా పెద్దిరెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఓకే, బాగా పంపిణీలాగా పంపిణీ చేశాడు. పెద్దిరెడ్డి మొత్తం పంపిణీ అదంతా రాయలసీమ జిల్లాలన్నీ ఇప్పుడు ఆయనే డిసైడ్ చేస్తాడు. రేపొద్దున వాళ్ళందరికీ ఫైనాన్స్ చేయాలి. ఓకే, అందుకని ఆయన చెప్పిన మనుషుల్నే పెట్టుకోవాలి. ఆయన చెప్పిన మనుషుల్ని పెట్టుకునే క్రమం ఇదంతా జరుగుతున్నది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మొత్తం రాయలసీమ మొత్తం తన ఆధీనంలో, తన గుప్పెట్లో ఉందని అనుకుంటున్నాడు. ఓకే, పుంగనూరులోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక మొగుడు తయారయ్యాడు. ఈసారి పుంగనూరులోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే టఫ్ కాబోతున్నది. అందుకనే ఇప్పుడు అక్కడ పుంగనూరులో మొత్తం పోలీసుల్ని వాళ్ళని వీళ్ళని ఉపయోగించుకొని పెద్ద స్కెచ్ చేశారు. ఓకే, తీరా చూస్తే ఎన్నికల సంఘం అక్కడ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసింది. ఓకే, అక్కడ ఇప్పటివరకు పనిచేసిన ఎస్పీ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దాదాపుగా ఆయన కావాల్సిన వ్యక్తి. ఓకే, ఈ విధమైన పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు తనే రాజకీయాలను శాసిస్తున్నాను అనుకుంటుంటాడు. ఇప్పుడు మొత్తం ఏంటి అంటే అక్కడ రాయలసీమ మొత్తం రివర్స్ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న ఈ అక్రమాలు, ఇవన్నీ అవినీతి కార్యక్రమాల మీద అందరూ ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అది. ఇప్పుడు మొత్తం ఇంత ముందర కూడా అదే జరిగింది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల్లో రేపొద్దున ఒక 5 సీట్లన్నా గెలుస్తాడా గెలవలేడా అన్న సందేహం అందరికీ వస్తున్నదంటే దానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఓకే, ఇంకోటి కూడా మనకు వినిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు 2 స్థానాల నుంచి పోటీ చేశారు, కామారెడ్డి, గజ్వేలు. అదే ప్యాటర్న్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందల నుంచి ఒక స్థానం అయితే ఇంకొక స్థానం కూడా కమలాపురం కానీ లేదంటే ఏదో సమ్ పేర్లు బయటకు వస్తున్నాయి అనమాట. అటు కడప జిల్లాలో ఇంకొక 2 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారని ఒకటి వస్తుంది. అది ఎందుకు అంటే ఓటమి భయమా లేకపోతే గెలవలేమని అపనమ్మకమా? ఏదో అంటున్నారు కానీ బట్ నేను ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 2 చోట్ల పోటీ చేస్తాడని వినపడుతున్న మాట వాస్తవం. ఒకటి పులివెందులను, రెండో జమ్మలమడుగు అని చెప్పి అంటున్నారు. ఓకే, ఈ 2 చోట్ల నుంచి పోటీ చేస్తాడని అనుకుంటున్నారు. అదే కనుక జరిగితే ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం. ఎందుకు అంటే పులివెందులో వాళ్ళకి కంచుకోట కదా, వాళ్ళ నాన్నకి ఆయనకి కూడా కంచుకోట కదా వాస్తవం. మరి అటువంటి కంచుకోట మీదే డౌట్ తోటి అవును జమ్మలమడుగు వెళ్ళిపోతున్నాడు అంటే అది సూసైడల్, ఆత్మహత్యా సదృశ్యం. ఇంకొక విషయం ఏంటి అంటే 2 సీట్లు కడప జిల్లా నుంచే పోటీ చేస్తున్నాడు అంటే ఇంక ఈ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న పార్టీని ఇంక వేరే ప్రాంతం వాళ్ళు ఎవరు ఇంకా ఓటు కూడా వేయరు. ఒకటి పులివెందుల్లో పోటీ చేసి ఇంకోటి శ్రీకాకుళం నుంచి ఎక్కడి నుంచి అన్న పోటీ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈయన వైనాట్ 175 అన్న టైగర్ కాబట్టి మరి ఈయన పులివెందుల్లోనే పోటీ చేయాలి, ఒక దాంట్లోనే పోటీ చేయాలి. ఓకే, ఆయన కాకుండా పులివెందుల లేకపోతే జమ్మలమడుగు 2 చోట్ల పోటీ చేస్తా, కడప జిల్లాలోనే 2 సీట్లు పోటీ చేస్తానంటే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకోటి ఉండదు. అవును. ఇప్పుడు 2024 ఎన్నికలు కూడా మనకి కడప జిల్లాలో ఎస్పెషల్లీ ఎంత టైట్ కుటుంబం నుంచే టైట్ ఫైట్ అనేది మనకి సూచాయిగా అర్థమవుతుంది. ఎందుకంటే కడప జిల్లాలో షర్మిల ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీ చేయటం, అది అసెంబ్లీ కావచ్చు లేకపోతే ఎంపీ స్థానానికి కావచ్చు. సునీత గారు కూడా మళ్ళీ ఆమెతో నిన్న భేటీ అయ్యారు, రాజకీయ అరంగేట్రం చేసి ఏదో ఒక స్థానం నుంచి. ఇదంతా 2 పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధంలాగా అనిపించేది కడప జిల్లాలో. టోటల్ 2 ఒక కుటుంబంలో సమరంలాగా అనిపిస్తున్నట్టుగా కనిపించట్లేదా సత్యమూర్తి గారు? కనిపించట్లేదా మీకు? ఏంటి అంటే ఇది
అన్నా చెల్లెళ్ళు పోరాటం అని అనుకుంటున్నారు, కానీ ఇది రాజకీయ పోరాటం. ఓకే. రాజకీయంగా బలవంతుడైనందువల్లే జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి కేసుని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత వీళ్ళ ప్రధానమైన అభియోగం. అందుకని జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీస్తే తప్ప వివేకానందరెడ్డి మర్డర్ కేసులో న్యాయం జరగదు అనేది ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ నిర్ణయమే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఉరితాడు కాబోతుంది అనేది మనం అర్థం చేసుకో. మనం ఇంకా ఉమ్మడి చిత్తూరు జిల్లాల గురించి మాట్లాడుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు నారాయణ స్వామి అనే ఒక క్యారెక్టర్ మనకు అనిపించింది. ఆయన ఉదయం లేచిన కాడి నుంచి ఏ సభలో సరే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విరుచుకుపడుతుంటారు. మరి అలాంటి వ్యక్తికే ఇంతవరకు టికెట్ డిక్లేర్ చేయని పరిస్థితి, దీన్ని ఎలా చూడాలంటారు? ఇవ్వడండి మొత్తం జనరల్గా అతను ఏంటి అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే చాలా పెద్దవాడు, వయసులో కూడా పెద్దవాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడితే మీకన్నా వయసులో పెద్దవాళ్ళు కాళ్ళకి నమస్కారం చేద్దామని వంగితేనే మీరు ఆపుతారు. మీకన్నా చిన్నపిల్లలు పడ్డా కానీ వద్దులేవయ్యా కాళ్ళకి దండమే పెట్టమేయండి, నేనేమన్నా దేవుణ్ణా, అట్లా పెట్టకూడదు, తప్పు అని చెప్తారు. అటువంటిది ఆయన కాళ్ళ మీద వంగి కాళ్ళ మీద పడితే కాళ్ళు ముందరికి పెట్టించుకున్నాడు, దండం పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అంత సాగిలపడాల్సిన అవసరం ఏంటి? ప్రతి మీటింగులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూర్చొని ఉంటే ఆయన నిలబడి ఎందుకు అంత గత్యంతరం ఏముంది? అవును, చక్కగా నీకు ఎస్సీ ఎస్టీలకి ఆత్మగౌరవమే ఇంపార్టెంట్. అటువంటి పరిస్థితులు, అటువంటి అవమానకర పరిస్థితులు ఎందుకు తెప్పించుకోవటం? ఇప్పటివరకు ఇంకా టికెట్ డిక్లేర్ కాలేదని బాధపడటం ఎందుకు? అందువల్ల వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాల నాయకులు కూడా ఈ జరుగుతున్న కళ్ళ ముందర జరుగుతున్న ఇవన్నీ కూడా గమనించి వాళ్ళు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అది మొత్తానికైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మారుతున్న రాజకీయం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయితే మాత్రం తప్పనిసరిగా పార్టీ మారే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీలో సీటు లేదు అని నిర్మోహమాటంగా వాళ్ళు మొహాన్ని చెప్పేసిన పరిస్థితి వల్లే ఇప్పుడు అక్కడ ఈ రాజకీయ పరిస్థితి నెలకొంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.